ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళకి అందరికీ నమస్కారం. చిలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎట్లా ఉంది చెప్తా వినండి. మార్చి నెల 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు, 9వ తారీఖు వరకు 8 రోజుల లోపల ఎవరి బలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎట్లా ఉంది చెప్తా వినండి. చిలకమ్మ, వృశ్చిక రాశి వాళ్ళ శాస్త్రం, వృశ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి, వృశ్చిక రాశి వాళ్ళ గణితవాణి, వృశ్చిక రాశి వాళ్ళ జ్యోతిషవాణి. చిలకమ్మ తే ఆహో. వృశ్చిక రాశి వాళ్ళకి మహాలక్ష్మి 7 కొండల మెట్లు మీరు లెక్కాలి ఈసారి. తిరుమల వాసుడు ఒకటి చెప్తానండి. తిరుమల వాసుడు అంటే చూసిన వాళ్ళకి తెలుస్తుంది. తిరుమల అంటే ఏమిడిదో, తిరుమల దేవస్థానం అంటే ఏమిడిదో పోయిన వాళ్ళకి తెలుస్తుంది. తప్పనిసరి 7 కొండల వాసుడి దర్శనం చెయ్యాలి. ఆ శ్రీమన్నారాయణ ఒకసారి కళ్ళారా చూసి వస్తే అంతకన్నా భాగ్యం ఏమీ లేదు, అంతకన్నా మించిన మాట ఏమీ లేదు, అంతకన్నా గొప్ప విషయం ఇంకేమీ లేదు. మేము రోజు పొద్దుగలలేస్తాం, తింటాం, తాగుతాం, అన్ని పనులు, ఆ పని ఈ పని 2 చేస్తాం, అన్ని చేస్తాం, 10 చేస్తాం, 100 చేస్తాం, 1,00,000, 1000 ఎంత చేస్తాం. కానీ ఒక్కటి ఆ దేవ దర్శనం చేసుకొని రావాలి. కొందరు అనుకుంటున్నచ్చు ఏంటి అంత పేరేషాలో, అంతా ఏమిటిది అనుకుంటున్నచ్చు. చెప్తే కాదు, 2 కళ్ళు సరిపోవు ఆ భగవంతునికి చూడడానికి. అంతటి గొప్ప స్థానం. ఒకసారి 7 కొండల మెట్లు మీరు లెక్కి స్వామివారి దర్శనం చేసుకుని రండి, మీకు అర్థమవుతుంది, బాగుంటుంది, జయం జరుగుతుంది. ఈ రాశి వాళ్లకు ముక్కు మీదనే కోపం, మహాకోపం, చాలా కోపం. వృశ్చిక రాశి వాళ్ళకి ఎట్లా ఉందంటే ఈ మధ్యన ఇప్పుడు ఎక్కువ ఆలోచిస్తుండ్రు, దమాక్ ఖరాబ్ చేసుకుంటున్నారు. అది విధి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిందంటే ఏదేదో చేస్తున్నారు, ఏదేదో సాగి చేయాలనుకుంటారు. ఏది సరిగా రావడం లేదు, ఏది ముందుకు రావడం లేదు. అసలు ఇక్కడ మనసు శాంతం ఉండటం లేదు. ఇంట్లో కూడా ఎట్లా ఉందంటే ఎవరు మనసులో వాళ్ళే యమనాతీరం అన్నట్టు ఉంది. నీదెంత నాదెంత, నీదెంత నాదెంత అన్నట్టు జర మాట మీద మాట, మాట మీద మాట అలా చేయకండి. ఇంటి లోపల ఏదో మాట్లాడుకొని, కొట్లాడుకొని, లొల్లి చేసుకొని, అటు ఇటు చేసుకొని ఇక దన్మని ఇక ఎవరో చేతుల జిక్కి వారి చేతుల ఇక అనవసరంగా మాటలు పడడం కరెక్ట్ కాదు. ఏడ ఉన్నవాడు గుడక 2 మాటలు మాట్లాడుతాడు. ఏడపడ్డవాడు గుడక ఇంట్లో కొట్టాడి లొల్లి అది చేసుకుంటే ఒక్కటి కాదు 10 మాటలు మాట్లాడతాడు. సందు దొరుకుతుంది, మాట్లాడతారు. అది మీ సందు ఇవ్వకండి, అలా మాటలు పడకండి. ఇంటి గుట్టు ఒకటైతే అన్ని జయం జరిగినట్టే, అంత మంచి జరిగినట్టే. ఇంటి గుట్టు లేకుండా నీదెంత నాదెంత, నేను సంపాదిస్తున్నా, నేను చేస్తున్నా, అలాంటి మాటలు వదిలిపెట్టండి. అది పనికిరావు, మంచిది కాదు. పెద్దల సేవ చేసేది ఉంది, పేరు సంపాదించేది ఉంది, రాజా బతుకు బతికేది ఉంది, ఆడపైన కానీ గెలిచేది ఉంది. అంతా జయమే జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, మంచి కలిసి వస్తుంది. ఏగిండ్రు, జోగిండ్రు, కష్టపడ్డరు, నష్టపోయారు, బాధ వేగిండ్రు, అన్నీ వేగిండ్రు. ఇప్పుడేమందంటే ఈసారి మేము పైకి వస్తామా, కిందికి పోతామా, మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనుకుంటున్నారు. మంచి జరుగుతుంది, చేపెట్టిన పని కలిసి వస్తుంది, ఆడపైన కానీ గెలుస్తారు, జయం జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి. ఒకసారి దేవదర్శనం చేసుకుని రండి, చాలా బాగుంటుంది. ఏమిటంటే ఒకటి, ఇంటి మీద జర నరఘోష, నరదృష్టి చాలా చెడ్డగా నడుస్తుంది. బరకతి లేకుండా అయిపోతుంది, అరకతి లేకుండా అయిపోతుంది, మనసు శాంతం లేకుండా అయిపోతుంది. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమః శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 2, యాయం 14, రాజపూజ ఫలం 5, అవమానం 2. అంటే గురుబలం చాలా బాగుంది, శని బలం తక్కువ ఉంది. ఏమన్నా మీరు వినాలనుకుంటే వినవచ్చు. ఒకసారి నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ మనసులో ఉన్న మాట మొత్తం చెప్పేస్తా, డౌట్ క్లియర్ చేసేస్తా. నమస్కారం.